నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక అప్డేట్స్ చూస్తే పిఠాపురం వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, తాను కోరుకుని డిప్యూటీ సీఎం పదవి వచ్చేలా చేశారని అన్నారు. అసెంబ్లీ గేటు తాకనీయబోమని వైసీపీ నేతలు అన్నారని, గేటు తాకడం కాదు దాన్ని బద్దలగొట్టుకుని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. 30,000 మంది మహిళలు అదృశ్యమైన గత ప్రభుత్వం పట్టించుకోలేదని, బాలిక అదృశ్యం కేసును 9 నెలలైనా ఛేదించలేకపోయారని అన్నారు. 9 రోజుల్లోనే ఆ అమ్మాయి ఆచూకీ కనుగొన్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు? నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుని. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను. చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా. నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్ లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను. కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటి అడుగుతున్నావు. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు? నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసులో అధికారుల విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా యాక్సిస్ బ్యాంకులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచి అకౌంట్లను పరిశీలించారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీలకు నోటీసులు ఇవ్వనున్నారు. బినామీల పేర్లతో పలు డాక్యుమెంట్స్ ఫైల్ అయి ఉన్నట్టు గుర్తించారు. నిన్న ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు మహిపాల్ రెడ్డి. వాయిస్ ఒకటి అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసిరా? మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి జడ్పీ సీఈఓ శ్రీనివాస్ డీఈఓపై సిపికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరినందుకు నిబంధనలకు విరుద్ధంగా కేసు నమోదు చేశారని చెప్పారు. దీనిపై సిపి విచారణ జరిపిస్తామన్నారని తెలిపారు. దీనిపై స్పీకర్ను కలిసి ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ జడ్పీ సీఈఓ డీఈఓలపై మూవ్ చేస్తామన్నారు కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నం మాటలు నమ్మి అధికారులు ఆగం కావద్దని సూచించారు కౌశిక్ రెడ్డి. ఆయన అధికారులను ఇరికిస్తున్నారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ ఇల్లీగల్ పనులు చేయమంటే మీరు చేసి ఇబ్బంది పడొద్దన్నారు. జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు జిల్లా సిపి గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి సిఓ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా, దీన్ని ఎంక్వైరీ చేస్తా, నిజం అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దీన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తాం మీకు కూడా అని చెప్పడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది సిపి గారి మీద, ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి, ఇప్పటికైనా కూడా నేను ఈ అధికారులు మన కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఈ జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి మాటల పడి మీరు ఆగం కాకుర్రి. ఈ పొన్నం ప్రభాకర్ గారి మాటల్లో పడి జమ్మికుంట ఎంఆర్ఓ గారు జైలుకు వేయరు, కమలాపూర్ ఎంఆర్ఓ గారు జైల్లోనే ఉన్నారు. ఈయన మాత్రం మంచిగా తిరుగుతున్నాడు.
అధికారులను ఇరికిస్తున్నాడు. ఈయన మంచిగా సపడేకుంటుండు. ఈయన ఇల్లీగల్ పనులు ఏమంటే మీరు దయచేసి మీరు చేసి ఆయన మాటల ట్రాప్ లో పడి మీరు ఇబ్బంది పడకుండా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను కూడా రేపు నేను కూడా స్పీకర్ గారి దగ్గరికి పోయి ప్రివిలేజ్ మోషన్ ఖచ్చితంగా డిఓ గారి మీద సిఓ గారి మీద ఖచ్చితంగా నేను మూవ్ చేస్తా అని చెప్పి కూడా. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇల్లు కార్యాలయంలో సోదాలు కలకలం రేపాయి. జూబ్లీహిల్స్లోని నామా ఇంట్లో కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూపులో తనిఖీలు చేపట్టారు. కాగా మధుకాన్ గ్రూప్పై 2022లో కోల్కతాలోని భావనగర్లో చీటింగ్ కేసు నమోదవగా ఆ అంశంపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ ఎంపీటీసీల వీడ్కోలు సన్మాన కార్యక్రమ సభలో మల్లన్న పాల్గొన్నారు. నాయకుడిగా కాదు ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని చెప్పారు. ఓటు ప్రజలు 5 సంవత్సరాల కాలానికి మనకి వేసినటువంటి ప్రజలకు నచ్చకపోతే 5 ఏళ్ల దాకా ఓపిక ఉండకుండా 2.5 సంవత్సరాలకి మన పదవిని లాక్కునేటువంటి హక్కు ప్రజలకు ఉండాలనేది ఈ రైట్ టు రీకాల్ సిస్టమ్. దానికోసం నేను ఒక ప్రైవేట్ బిల్లు రూపొందించాను. రేపు మండలి సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాను. నాకు తెలుసు చాలా మంది ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు దానికి మద్దతు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోవడానికి వాళ్ళే ఒక బిల్లును పాస్ చేసుకోవడం అనేది అసాధ్యం. కానీ ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసి తీరాల్సిందే. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను 1-2 రోజుల్లో భేటీ కాబోతా ఉన్నా. ఈ బిల్లు అంశాన్ని ఆయనతో చర్చించబోతా ఉన్నా. సో వాస్తవానికి కూడా ఆయనకు కూడా ఈ బిల్ పైన అవగాహన లేకుండే. గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ రైట్ టు రీకాల్ పైన మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారంటే దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, మనం తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ గా బిల్ అయితే నేను రూపొందించిన చట్టసభలో ప్రవేశపెట్టడానికి అది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పైన రైట్ టు రీకాల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఓటు ప్రజలు 5 సంవత్సరాల కాలానికి మనకి వేసినటువంటి ప్రజలకు నచ్చకపోతే 5 ఏళ్ల దాకా ఓపిక ఉండకుండా 2.5 సంవత్సరాలకి మన పదవిని లాక్కునేటువంటి హక్కు ప్రజలకు ఉండాలనేది ఈ రైట్ టు రీకాల్ సిస్టమ్. దానికోసం నేను ఒక ప్రైవేట్ బిల్లు రూపొందించాను. రేపు మండలి సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాను. నాకు తెలుసు చాలా మంది ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు దానికి మద్దతు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోవడానికి వాళ్ళే ఒక బిల్లును పాస్ చేసుకోవడం అనేది అసాధ్యం. కానీ ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసి తీరాల్సిందే. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను 1-2 రోజుల్లో భేటీ కాబోతా ఉన్నా. ఈ బిల్లు అంశాన్ని ఆయనతో చర్చించబోతా ఉన్నా. సో వాస్తవానికి కూడా ఆయనకు కూడా ఈ బిల్ పైన అవగాహన లేకుండే. గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ రైట్ టు రీకాల్ పైన మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారంటే దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, మనం తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ గా బిల్ అయితే నేను రూపొందించిన చట్టసభలో ప్రవేశపెట్టడానికి. కొత్తగా ఏర్పడ్డ 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ హైకోర్టు ముందు ప్రముఖ అడ్వకేట్లు రఘునాథ్, జగన్, రవీంద్రనాథ్, శ్రీకాంత్, హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్, ఇంద్రపల్లి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను బయటకు పంపి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాలు రద్దు చేయాలని కోరారు. ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్ష్యాలుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమన్నారు. 90 రోజుల పాటు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచే చట్టాలు బలహీన ప్రజలను అక్రమంగా జైల్లో పెట్టావని ఆరోపించారు. హక్కును హరించే
చట్టాలను వెంటనే సామాజిక సందేశాలను ఇచ్చే చిత్ర పరిశ్రమ స్వేచ్ఛను హరించే చట్టాలను వెంటనే తొంభై రోజుల వరకు బెయిల్ రాకుండా కస్టడీలో ఉంచే చట్టాలను వెంటనే తెలిపే హక్కును హరించే చట్టాలను వెంటనే నిరసన తెలిపే హక్కును హరించే చట్టాలను వెంటనే సామాజిక సందేశాలను ఇచ్చే చిత్ర పరిశ్రమ స్వేచ్ఛను హరించే చట్టాలను వెంటనే తీసుకొచ్చిండ్రు. ఇది చాలా అన్డెమోక్రటిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇంతకు ముందు 304A ఏ మార్జినల్ క్లాస్ కి చెందిన డ్రైవర్స్ ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకు ఓన్లీ 2 years పనిష్మెంట్ ఉండే. ఇప్పుడు న్యూ యాక్ట్ ప్రకారం 10 years పనిష్మెంట్ ఇచ్చారు. ఇది ఎంత అన్డెమోక్రటిక్ అంటే సొసైటీలో ఉన్న మార్జినల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రైవర్లు గాను క్లీనర్ గాను ఉంటారు. వాళ్లకు అసలు యాక్సిడెంట్ అనేది అది ఇంటెన్షన్ ఉండదు, ఏముండదు. దానికి 10 ఏళ్ల శిక్ష అంటే అది చాలా అన్డెమోక్రటిక్, అది అన్రీజనబుల్. ముఖ్యంగా సెక్షన్ 57 ఆఫ్ ది యాక్ట్ ఏం చెప్తారంటే ఎవిడెన్స్ ఆన్ ద ఆన్లైన్ ఈజ్ అడ్మిటబుల్ వితౌట్ ఎనీ అథెంటికేషన్, వితౌట్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్. ఇది మాలిమత్ కమిషన్ అని 1989 ఇప్పుడు ఏదైతే ఎవిడెన్స్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ అడ్మిటబుల్ ఇన్ ద లా అన్నారు. అంటే పోలీసు ముంగట ఎవిడెన్స్ అడ్మిటబుల్ అయితే ఎవరైతే అడ్మిటబుల్ అయితే వారికి కన్విక్షన్ వస్తుంది. ఇది సేమ్ అలాగే ఉంది, ఇది యూనిలాటరల్ ఉంది. ముఖ్యంగా ఒక ప్రజాస్వామ్యంగా చట్టాలు తేవాలంటే పార్లమెంట్ లో డిబేట్ కావాలి. పార్లమెంట్ లో డిబేట్ అయిన తర్వాత పార్లమెంట్ లో కమిషన్ పంపించాలి. ఒక సంఘాన్ని పంపించాలి. సంఘాన్ని ఏ సంఘానికి పంపించకుండా, పార్లమెంటరీ సంఘానికి పంపించకుండా, అపోజిషన్ మెంబర్ల వ్యూస్ తీసుకోకుండా ఈ లాస్ అమెండ్ చేసింది. కాబట్టి ఇమీడియట్ గా ఈ లాస్ అన్నింటినీ అబేస్ లో పెట్టాలి. ఈ లాస్ అన్నింటినీ కమిటీకి పంపించిన తర్వాత కమిటీ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీన్ని లా చేయాలని చెప్పేసి ప్రజాస్వామిక పద్ధతిలో చట్టాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎప్పటి వరకు అయితే ఈ లాస్ ని అబేస్ పెట్టారో అప్పటి వరకు మేము ఉద్యమం చెప్పి తెలియజేసుకుంటున్నాం. తీసుకొచ్చిండ్రు. ఇది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా పలు అద్దె బస్సుల టైమింగ్స్ ను మార్చడంపై బస్సుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉండే సమయ వేళలను ఇవ్వాలని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. దాంతో ఉదయం నుంచి బస్సు డిపోలోని 33 అద్దె బస్సులు నిలిచిపోయాయి. అద్దె బస్సులు రోడ్డెక్కకపోవడంతో విజయవాడ జగ్గయ్యపేట మధ్య ఎక్స్ప్రెస్ సర్వీసులు నిలిచిపోయాయి. అటు జగ్గయ్యపేట నుంచి కోదాడ మధ్య తిరిగే బస్సులు కూడా ఆగిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీలేరులో ఎంఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. తపస్య ప్రైవేట్ కార్పొరేట్ స్కూలుకు పర్మిషన్ లేకుండా అధికారులు అండదండలతో నడుపుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు ఎవరికీ టీసీలు ఇవ్వకుండా వేధించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీసీ అడిగిన తల్లిదండ్రులను కొట్టడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి సంఘం నాయకులు సిబిఎస్ సిలబస్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. చర్యలు తీసుకోవాలి. ఐఐటి ఒలింపియాడ్ పేరుతో తల్లిదండ్రులు మభ్యపెడుతున్న పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తపస్య పాఠశాలపై వెంటనే తల్లిదండ్రులపై దాడి చేసిన తపస్య విద్యా సంస్థలపై వెంటనే. మా పాప పేరు సానియా సార్. మేము లాస్ట్ ఇయర్ 4th క్లాస్ తపస్య ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాము. లాస్ట్ ఇయర్ అక్కడ చదివింది. ఈ ఇయర్ మళ్ళీ కోర్స్ చేసి
కట్టించుకున్నారు. మేము బుక్స్కి ఫీజు కానీ మేము 10,000 పే చేసాము. ఇప్పుడు మాకు ఆ స్కూల్లో మేము కట్టలేమని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్నాం పాపని. సరే ఇంకా మా టీసీ మాకు ఇచ్చేయండి, మా అమౌంట్ రిటర్న్ చేయండి అని చెప్పి 3 months నుంచి స్కూల్ దగ్గర తిరుగుతూనే ఉన్నాము. 3 months నుంచి తిప్పించుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వడం లేదు. కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వరు. సర్లే అని చెప్పి స్కూల్కి వెళ్ళినా కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పి మళ్ళీ ఈ మధ్య వెళ్ళినాము. లెటర్ రాసిమ్మన్నారు, లెటర్ రాసిచ్చాము. మళ్ళీ సోమవారం రండి టీసీ ఇస్తాము అన్నారు. ఇంకా సరే టీసీ ఇచ్చారు కదా, దాంట్లో కానీ మిస్టేక్ రాసేసారని చెప్పి మళ్ళీ మిగతా పేమెంట్ ఇవ్వండి అంటే మళ్ళీ 10 days తర్వాత రండి అన్నారు. లేదు సార్ మేము రాలేము, ఇప్పటికే చాలాసార్లు తిప్పించుకున్నారు, మా అమౌంట్ మాకు ఇచ్చేయండి అని మేము కొంచెం గట్టిగా మాట్లాడినామని మా హస్బెండ్ పైకి మా మరిది పైకి ఇద్దరి పైకి చేసుకున్నారు. శ్రీపతి సార్ చైర్మన్ సారే మెయిన్ తలుపు. హైదరాబాద్ బోడుప్పల ప్రశాంత్ నగర్లో అర్ధరాత్రి ఒక వ్యక్తి అర్ధనగ్నంగా వచ్చి ఓ ఇంట్లో చొరబడ్డాడు. ఇంటి యజమాని సీసీ కెమెరాల స్క్రీన్పై చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక చొరబడ్డ వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఇంట్లోకి చొరబడ్డాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. దొంగతనానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన వేద పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 6 అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆలయ వైద్య సిబ్బంది చికిత్స ప్రారంభించారు. వీరికి డయేరియా లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. వేద పాఠశాలలోనే సెలైన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని తెలిసిన వల్ల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము. ఒక 6 మట్టుకు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. ఆ 6 కూడా ఇక్కడే సెలైన్ పెట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా అందరూ సేఫ్గానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, డిహైడ్రేషన్ కూడా లేదు. జస్ట్ ఎందుకన్నా మంచిదని ముందుగా ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం. ఇది జస్ట్ డయేరియా లక్షణాలు ఉన్నాయని చేస్తుందని తప్ప అంతమించి దీనికి ఇంకొకటి అయితే ఏం లేదు. ఫుడ్ కల్తీ గట్రా ఏం లేదు కదండి. ఫుడ్ బాగున్నాయి. ముందుగా ఒక 6 ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ మనం పెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడే ఉంచుతారా లేదా ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడే ఉంచుతామండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడతో అయిపోతుంది. అప్పటికే అంతకు కాకపోతే మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడమే చేస్తాం. కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని తెలిసిన వల్ల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తాం. తెలంగాణలో చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. మొన్నటి వరకు చేరికలపై కాంగ్రెస్లో డివైడ్ టాక్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. వీరందరినీ ఢిల్లీ హైకమాండ్ స్వాగతిస్తుంది. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి, తాజాగా కేశవరావులను రాహుల్ ఖర్గే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో రేవంత్ రెడ్డికి చేరికల విషయంలో హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టేనని చెబుతున్నారు. తెలంగాణలో చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. మొన్నటి వరకు చేరికలపై కాంగ్రెస్లో డిబేట్ టాక్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. వీరందరినీ ఢిల్లీ హైకమాండ్ స్వాగతిస్తోంది. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి, తాజాగా కేశవరావులను రాహుల్ ఖర్గే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో రేవంత్ రెడ్డికి చేరికల విషయంలో హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టేనని చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, వలసల వేరే పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరే వలసల అభ్యర్థులందరికీ కూడా ఢిల్లీ హైకమాండ్ దాదాపు ఆమోదం చెప్పినట్టే చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ఈ రోజు మాజీ పిసిసి అధ్యక్షుడిగా వర్క్ చేసిన కె కేశవరావు,
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి రాజ్యసభ మెంబర్ గా కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్ లో వెళ్లడంతో ఈ రోజు అఫీషియల్ గా కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా మరోసారి కూడా కప్పుకున్నారు. సో దీనికి సాక్షాత్ రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఈ సంఘటన జరిగింది. దానికి రాహుల్ గాంధీ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ కూడా చాలా స్మైలీ ఫేస్ తోని కూడా ఉన్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏంటంటే మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వలస పార్టీలో వచ్చే ఎమ్మెల్యేలని చేర్చుకునేటందుకు ఇదొక లీగలైజ్ గా అంటే వాళ్ళు అఫీషియల్ గా కూడా పర్మిషన్ ఇచ్చినట్టే అన్న చందన కూడా ఈ రోజు ఢిల్లీలో జరిగిన సన్నివేశాన్ని అది క్లియర్ గా మనకు చెబుతోంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి కేబినెట్ లో కూడా చోటు దక్కబోతోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. సో దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ నుండి వచ్చే ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరచనుంది అనేది కూడా ఇది ఒక సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ సపోర్ట్ ఉందనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ గా తో పాటు అడ్మినిస్ట్రేషన్ గా ఏ డెసిషన్ తీసుకున్నా కూడా రాహుల్ గాంధీ ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. కానీ ఈ రోజు జరిగిన సన్నివేశంతో మాత్రము అక్కడ ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడి సమక్షంలో కేశవరావు జాయిన్ అవ్వడము, దానికి ఆయనే కండువా కప్పి బొకే ఇవ్వడం కూడా అదంతా మనం సన్నివేశంలో చూసాము. సో ముందు కూడా వలసలో వచ్చే వారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయబోతుందనే సంకేతం మాత్రము ప్రజల్లోకి వెళ్ళిందనే మాత్రం చెప్పుకోవచ్చు. శివ, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉందనేటటువంటి వార్తల నేపథ్యంలో ఏంటి ఇంకా చేరికలు ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతం అయితే ప్రచారంలో ఉంది. బీఆర్ఎస్ నుండి మరో 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవబోతున్నారు అనేది కూడా ప్రచారంలో ఉంది. దీనికైతే అథెంటిసిటీ లేదు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి ఎందుకంటే ఆయనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఆయన సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మద్దతు చాలా కీలకంగా కాబోతుంది. సో అందుకని ఆయన కూడా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆయన యూనివర్సిటీలు సక్రమంగా నడవాలంటే కాంగ్రెస్ లో వెళ్లాల్సిందే అనేది కూడా ఆయన అనుచరులు చెబుతున్నారనేది కూడా ప్రచారంలో ఉంది. దాంతో పాటు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారనేది ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకైతే అఫీషియల్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాకపోతే ఆయన కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీకి సిఫారసు చేసినట్టు ఆయనని కేబినెట్ లోకి తీసుకోవాలని కూడా సిఫారసు చేసినట్టు కూడా ప్రచారంలో ఉంది. దీనిపైన ఇప్పటి వరకు అయితే అధికారిక పర్యటన లేదు. కాకపోతే ముందు వలసలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందనేది అయితే స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే కీలకమైన బొగ్గు గనుల శాఖను ఆయనకు ఇచ్చిన ప్రధాని మోదీ అడుగడుగునా ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డికి మరో గౌరవం దక్కింది. అత్యున్నత పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీలో కిషన్ రెడ్డికి చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ కమిటీలో కిషన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్మోహన్ నాయుడు, సర్బానంద్ సోనోవాల్, భూపేంద్ర యాదవ్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు సహా 14 మంది సభ్యులుగా ఉన్నారు.
రైట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరోవైపు కేంద్రంలో కీలక బొగ్గు గనుల శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మరో కీలక బాధ్యత కూడా పార్లమెంట్లో అప్పగించినటువంటి సిచ్యువేషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీ బీజేపీ పెద్దలు మరింత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకి ఇప్పటికే ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా కీలక బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మరోసారి కూడా ఢిల్లీ పెద్దలు ఆయనకి పార్లమెంట్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని టీంలోని కూడా ఆయనను తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి కూడా ఇది తెలుగు రాష్ట్రాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు అత్యంత ప్రాధాన్యతను కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా ఇస్తున్నారు. అడుగడుగునా కూడా ఆయనకి ఎక్కడ చూసినా కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డికి మరో గౌరవం కూడా దక్కిందని చెప్పుకోవచ్చు. అత్యున్నత పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీలో కిషన్ రెడ్డికి చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ కమిటీలో కిషన్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడుతో పాటు సర్బానంద్ సోనోవాల్, భూపేంద్ర యాదవ్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజుతో సహా 14 మంది సభ్యులు కూడా ఉన్నారు. దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే ప్రధాని నరేంద్ర మోదీ ఉంటారు. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు నితిన్ జయరాం గడ్కరీతో పాటు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, అలాగే పీయూష్ గోయల్, జితన్ రామ్జీ, అలాగే సర్బానంద సోనోవాల్ తో పాటు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపేందర్ యాదవ్, అన్నపూర్ణాదేవితో పాటు కిరణ్ రిజిజు, కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇది చాలా కీలకమైన బాధ్యత అని కూడా చెప్పుకోవచ్చు పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించింది. సో తెలుగు రాష్ట్రాలకి ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఒక గొప్ప గౌరవం దక్కుతుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ మనం ముందుగా కూడా పలుమార్లు చర్చించుకున్నాము. బీజేపీ పార్టీ ఐడియాలజికల్ పార్టీ. సో సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. కిషన్ రెడ్డి దాదాపు 40 ఏళ్లుగా కూడా పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడు. అలాగే దాంతో పాటు ఢిల్లీ పెద్దలకు విధేయుడిగా కూడా పేరుగాంచారు. మొదటి నుంచి కూడా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ గా కూడా ఆయనకి పేరుంది. అపోజిటెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా ఆయన పైన ఎప్పుడు కూడా రాజకీయంగా విమర్శలు చేశారు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కిషన్ రెడ్డిని విమర్శలు చేసిన దాఖలు లేవు. ఆయన అందరినీ కలుపుకోయే వ్యక్తిగా కూడా పేరొందారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు మరోసారి ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెప్తూ కూడా ఆయన నమ్మకంగా వాళ్ళకి పనిచేస్తారనేది కూడా మరోసారి రుజువు చేశారు. శివ. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.